సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ గడువు నేటితో ముగుస్తుంది. దీంతో పోలీసులు తనని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి వంశీని భారీ భద్రత నడుమ కోర్టుకు తరలిస్తున్నారు. వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా కోర్టుకు తరలించనున్నారు. అలాగే మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ఎదుట వంశీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అయితే వల్లభనేని వంశీకి రిమాండ్ గడువు నేటితో ముగుస్తుంది. దీంతో పోలీసులు తనని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. సత్యవర్ధన్ కిడ్నాప్ అలాగే బెదిరింపు కేసుకు సంబంధించి వంశీకి ఇప్పటికే కస్టడీ విధించడం జరిగింది. అయితే కస్టడీ ఈ రోజుతో ముగిస్తున్న నేపథ్యంలో జిల్లా జైలు నుంచి కూడా వంశీ తో పాటు మరొక ఇద్దరు నిందితులకి సంబంధించి కూడా ఇప్పటికే భారీ భద్రత నడుమ ఎస్సీ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించిన భద్రత అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారంటూ ఫిర్యాదు చేశాడో సత్యవర్ధన్, అతన్ని ఆ దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న అతన్ని సంబంధించి అటు బెదిరింపులకు పాల్పడటం, కిడ్నాప్ చేయడం మరొక కేసు వంశీ పైన నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతము వంశీ 2 సార్లు కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ రిమాండ్ నేపథ్యంలోనే అతనికి బెయిల్ కూడా మంజూరు చేయకూడదు. ఎందుకంటే ఇప్పటికే అటు ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ కి సంబంధించి కిడ్నాప్ బెదిరింపులకి పాల్పడిన నేపథ్యంలో బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం అంటూ కూడా ప్రభుత్వ తరఫున న్యాయవాది అయితే వాదించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కస్టడీ మళ్ళీ పొడిగిస్తారా, లేదు దానికి సంబంధించి న్యాయమూర్తి ఏ రకంగా తీర్పు వెలువరిస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే వంశీకి సంబంధించి 2 సార్లు రిమాండ్ వేయించిన న్యాయస్థానం మరికొద్దిసేపట్లోనే వంశీకి సంబంధించి ఈ కేసులో న్యాయమూర్తి ముందు పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.